ఫ్రెండ్స్, మనం రీసెంట్ డేస్లో టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందాం. అండ్ అవుట్ సైడ్ కంట్రీస్కి మనం గట్టిగా పోటీ ఇస్తున్నాం. అండ్ నిజంగా అది చాలా సంతోషపడాల్సిన విషయం. బట్ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ రీసెంట్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. అది ఏంటంటే, నిన్న మొన్న మనం చూసుకుంటే హైదరాబాద్లో సహస్రా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక బాబు ఒక పాపని చంపేశాడు కిరాతకంగా. అండ్ మళ్ళీ అది కాకముందే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక భర్త భార్యని చంపేసి అండ్ తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. అండ్ మనకు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఒక భార్యని కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేసి అండ్ భార్యని చంపేసాననే గిల్ట్ కూడా లేకుండా తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అండ్ ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం అండ్ చూస్తూనే ఉన్నాం. అండ్ నాకైతే ఎందుకు అర్థం కాదు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఒక మ్యారేజ్ అనేది చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ అయినా కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మనం చేసుకుంటున్నామంటే మ్యూచువల్ కన్సెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇద్దరు ఇష్టం ఉంటేనే చేసుకుంటున్నారు. అండ్ ఇదంతా బాగానే జరుగుతుంది. బట్ మ్యారేజ్ జరిగిన ఒక సంవత్సరానికి కానీ భార్యకి భర్త మీద ఎందుకు ఇష్టం అనేది తగ్గుతుంది, అండ్ ఒక భర్తకి భార్య మీద ఎందుకు ఇష్టం అనేది తగ్గుతుందో కొన్ని పాసిబిలిటీస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మహేంద్ర అండ్ స్వాతి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోస్ కొంచెం మీకు వాల్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హైదరాబాద్ బోర్డుపల్లి ఈ మహేంద్ర స్వాతి మర్డర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా చిన్న సమస్య ఫ్రెండ్స్. అండ్ కూర్చొని మాట్లాడుకుంటే రిజాల్వ్ అయ్యే ఒక చిన్న ప్రాబ్లంకి అండ్ భర్త భార్యని ముందే చంపాలని ఒక మోటివ్ తోటి తనని అన్కాన్షియస్ చేసి తల, చేతులు, కాళ్ళు నరికి మూసీ నదిలో పడేయటం అనేది నిజంగా చాలా అంటే చాలా దుర్ఘటన అయిన సంఘటన ఫ్రెండ్స్. అండ్ నిజంగా మనకి ఆ మూసీ నదిలో ఆ రోజు హెవీ రెయిన్స్ వల్ల ఆ బాడీ పార్ట్స్ కూడా దొరకపోవడంతో డిఎన్ఏ చేసి కన్ఫర్మ్ చేసుకొని పోలీసులు అయితే మనకి ఈ పోస్ట్ బ్రీఫింగ్లో చెప్పారు. అండ్ నిజంగా రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్లో భార్యపై కిరోసిన్ పోసి చంపిన విషయం కావచ్చు, అండ్ మన విజయనగరంలో భార్య భర్తని స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపిన విషయం కావచ్చు. అండ్ ఇలాంటి సంఘటనలు మన చుట్టూ ఉన్న సమాజంలో రోజు చాలా అంటే చాలానే జరుగుతున్నాయి. అండ్ మనకి ప్రతి ఒక్క సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చంపడం ఒక్కటే పరిష్కారం కాదు. అండ్ నిజంగా అంత చంపే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నేను అనుకోవడం అయితే మన లాస్ని ఇలాంటి ఇష్యూస్ ఏదైనా జరిగినప్పుడు మన లాస్ని కొద్దిగా మనం స్పీడప్ చేసామంటే ప్రతి ఒక్కరికి భయం పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళకి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ 1 ఇయర్ పాటు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ రీసెంట్గా 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు భర్త ఫోర్స్ఫుల్గా భార్య ప్రెగ్నెన్సీ తీపిచ్చాడు. అండ్ ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అండ్ భర్తకి ఫైనాన్షియల్గా ఎటువంటి జాబ్ లేకపోవడంతో డబ్బులకి చాలా ఇబ్బంది అయ్యేదని, అండ్ వాళ్ళకి తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉండడం వల్ల చాలాసార్లు వాళ్ళిద్దరికి గొడవ అయ్యిందని, అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా భర్తకి ప్రెగ్నెన్సీ ఉండడం ఇష్టం లేదు అండ్ తనకి ఆ విషయం చెప్పలేదు అని కూడా ఒక పాయింట్లో మనకి కొంతమంది చెప్తున్నారు. అండ్ ఏదేమైనా కానీ కూర్చొని మాట్లాడుకునే విషయానికి భార్యని కిరాతకంగా చంపడం అనేది చాలా తప్పు ఫ్రెండ్స్ మనకి. అండ్ ఇంకొన్ని విషయాలు ఏంటంటే, పాస్ట్లో కూడా మహేంద్ర స్వాతిని చంపాలని ఒకసారి ట్రై చేసి మెట్రో స్టేషన్ కింద బాగా కొట్టి అక్కడ పడేసి వెళ్ళాడని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ అయితే చెప్పారు. అండ్ దాంతో స్వాతి అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే కొన్ని నిజాలు చెప్పిందని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు. అండ్ తను ఎవరితో ఫోన్లో మాట్లాడినిచ్చేవాడు కాదు అండ్ ఎవరి రిలేటివ్స్ని కలవనిచ్చేవాడు కాదు. అండ్ పాస్ట్ వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో సిటీలో ఉండేవాళ్ళు. దాని తర్వాత ఈ గొడవలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు మళ్ళీ బోర్డుపల్లి తీసుకెళ్ళి అక్కడ ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నారని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ పాస్ట్ నుంచే వాళ్ళకి కొన్ని గొడవలు ఉన్నాయి, బట్ మేము అవి నార్మల్ గొడవలు అనుకొని తన ఇంటికి పంపించాము. అండ్ మేము ఒక్కసారైనా తన్ని ఆపుంటే ఈరోజు మా పాప మాతో ఉండేదని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ కూడా ప్రెస్ ముందు క్లియర్గా బాధపడుతూ చెప్తున్నారు. ఫ్రెండ్కి ప్రాబ్లం ఏదైనా కావచ్చు, దానికి చావు ఒకటే ఖచ్చితంగా సొల్యూషన్ అయితే కాదు. అండ్ మనకి ఏంటంటే, ఈ సొసైటీలో జనాలు మన గురించి ఏమనుకుంటారు, ఇది తెలిస్తే జనాలు మన గురించి 4 రకాలుగా అనుకుంటారని మనం అనుకున్నామంటే మన లైఫ్ అనేది ప్రాబ్లమ్స్తోనే ఎండప్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మనకి ఏంటంటే, ఒక భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఒక భార్య భర్తకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మనకి ఇలాంటి సంఘటనలు మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. బట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఇలాంటి
సంఘటనలు ఉన్నప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అండ్ మనకి మాట్లాడుకున్న తర్వాత కూడా ఎండ్ అప్ అవ్వకపోతే మనకేంటంటే లాలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో డివోర్స్ తీసుకోవడం గానీ, మ్యూచువల్ గ్యాప్ తీసుకొని ఈ సొల్యూషన్స్‌కి రిజాల్వ్ చేసుకోవడం గానీ, లేకపోతే మన పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళని మాట్లాడుకోవడం గానీ, చాలా చాలా పరిష్కారాలే ఉన్నాయి ఇంకా. అండ్ నిజం ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా ఏదైనా మీ మ్యారేజ్ లైఫ్‌లో ఖచ్చితంగా మీకు ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూర్చొని ఎండప్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి క్రూరమైన డిసిషన్స్ అయితే తీసుకోమాకండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ఖచ్చితంగా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండి లేకపోతే ఏదో ఆశిచ్చి డబ్బు కోసమో లేకపోతే ఇంకో పర్సనల్ వేరే రీజన్స్ వల్ల చేసుకొని ఇలాంటి డిసిషన్స్ అయితే తీసుకోమాకండి. ఖచ్చితంగా మీకు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండి నేను మా భార్యని పోషించుకుంటాను, లేకపోతే నేను మా భర్తతో బాగుంటానని మీకు అనిపిస్తేనే ఖచ్చితంగా మీరు మ్యారేజ్ అయితే చేసుకోండి. అంతేగాని వేరే దురుద్దేశాలతో ఖచ్చితంగా ఈ డిసిషన్స్ అయితే తీసుకోమాకండి. అండ్ ఇంకోటేంటంటే మన ఈ పోలీసులు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అయితే వీటి మీద ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ యాక్షన్స్ అయితే తీసుకోవాలి. అప్పుడే ఎవరైతే ఇలాంటి ఆలోచనలు చేస్తారో అండ్ ఎవరికైతే ఇలాంటి ఆలోచనలు వచ్చి చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా భయపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితేనే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఇలాంటివి ఏదైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంతే ఫ్రెండ్స్. అండ్ మీరు దీని గురించి పర్టికులర్గా ఏమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి. అండ్ ఎలాంటి మనం ఆప్షన్స్ అండ్ యాక్షన్స్ తీసుకుంటే ఇలాంటివి కొంచెం తగ్గించచ్చు అని మీరు అనుకుంటారని కమెంట్స్ చెప్పండి. అండ్ నేనేమైనా మిస్ చేసినా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే నా కమెంట్స్ చెప్పండి. అండ్ నేను దాని గురించి తెలుసుకుంటాను. అండ్ అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి. అండ్ మన కంటెంట్ కొంచెం మీకు వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ జై హింద్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.